నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సోరియాసిస్ వచ్చింది అంటే గనక అది తగ్గుతుందా? ఎందుకంటే అది చాలా మొండి వ్యాధి. అది తగ్గే ఛాన్సే లేదు అని చెప్పి 100కి 99% మంది ఇదే మాట చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి సుమన్ టీవీ చాలా రీసెర్చ్ చేసింది. చాలా మందితో మాట్లాడింది. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. అలాగే సోరియాసిస్ వచ్చినటువంటి పేషెంట్స్‌ని చాలా మంది కూడా సుమన్ టీవీ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్‌లో మనకి ఒక ఫ్యామిలీ గురించి తెలిసింది. వాళ్ళే డైరెక్ట్‌గా సుమన్ టీవీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం జరిగింది. సుమన్ టీవీకి వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు సోరియాసిస్‌కి సంబంధించి చాలా చక్కటి పరిష్కారం, అలాగే చాలా బాగా తగ్గింది. కంప్లీట్‌గా మా బాబుకి సోరియాసిస్ అనేది ఇప్పుడు లేకుండా పోయింది అని చెప్పి చాలా హ్యాపీగా వాళ్ళు సుమన్ టీవీకి వచ్చారు. అయితే వాళ్ళు అప్రోచ్ అయింది శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ సోరియాసిస్‌కి సంబంధించి వాళ్ళ బాబుకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఆ బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాం. వాళ్ళకున్న అనుభవాన్ని, అలాగే ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి మేము ఒక పరిష్కారం చూపించాలనుకుంటున్నాం. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాం అంటూ రావడం జరిగింది. సో వాళ్ళే శ్రీనివాసరాజు గారు, అలాగే రూపేష్. నమస్తే శ్రీనివాసరాజు గారు. నమస్తే. హాయ్ రూపేష్. అయితే శ్రీనివాసరాజు గారు, జనరల్ గానే సోరియాసిస్ అనేది వస్తే తగ్గదు ఇంకా అది అని మీకు చాలా మంది ఇంతకు ముందు మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ గాని చెప్పే ఉండొచ్చు. చెప్పారండి. సో అలాంటి టైంలో మీరు ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు? ఎంత మందిని అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్ కి అప్రోచ్ అయ్యామని చెప్పి మీరే వచ్చి మాట్లాడడం జరిగింది. అవును మేడం. సో ఈ ప్రాసెస్ ఎలా అయ్యిందండి? ప్రాసెస్ మా బాబుకి 3 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు సోరియాసిస్ వచ్చింది మేడం. అప్పుడు ఫస్ట్‌లో మామూలుగా ఏదో ఎలర్జీ 3 అట్లా ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు. 3 ఇయర్స్ బాబుకి 3 ఇయర్స్ ఓకే. ఏజ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఓకే. 13 ఇయర్స్ అయింది వచ్చి. ఓకే. అయితే అప్పుడు ఏదో ఎలర్జీ అనుకున్నామండి. హ్మ్. ఎలర్జీ అనుకుని ఫస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్స్‌కి వెళ్ళాము. వాడాము, తగ్గలేదు. హ్మ్. తర్వాత హోమియోపతికి వెళ్ళానండి. ఓకే. హోమియోపతిలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ తగ్గింది. ఓకే. కొన్ని రోజులు తగ్గింది. దాని తర్వాత ఇంక మెడిసిన్ పని చేయట్లేదండి. ఇంక హ్మ్. బాబుకి కొంచెం పెరుగుకుంటూ వచ్చింది. హ్మ్. 13 సంవత్సరాలు బాధపడ్డాను. అయితే బాబు పెరిగా కొద్దిగా అది ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది. కానీ హ్మ్. తగ్గట్లేదు. హ్మ్. హ్మ్. ఏ మెడిసిన్ కూడా అది ప్రభావం చూపట్లేదండి దాని మీద అసల. ఓకే. చూపగా ఏమవుతుందంటే ఇంకెక్కువ అవుతుంది. ఆ! ఇగ చిన్నప్పుడు కాబట్టి అంత ఫీల్ అయ్యేవాడు కాదు. బాబు కొంచెం ఎదిగే కొద్దిగా నలుగురిలో తిరగాలన్నా, చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, హ్మ్. ఏదన్నా ఫంక్షన్ అయినా ఎళ్ళాలన్నా గూడా ఇదంతా అవును. బాడీ అండి. టోటల్ హెడ్ నుంచి బాడీ మొత్తం అండి. ఓకే. పైన ఫేస్ గాని, మొత్తం చేతులు అన్నీ విపరీతంగా ఉండేవి. బయటికెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాడండి. హ్మ్. ఇబ్బంది పడతా ఉంటే అసలు ఏంటి ఎట్లా అనుకుంటే, మా మామయ్య గారు ఒకాయన మంగళగిరిలో ఉంటారండి. హ్మ్. ఇక్కడ వేరే వాళ్ళు వాడారట. భాస్కర కేరళ హాస్పిటల్ పంచకర్మ సెంటరు మన విజయవాడలో ఉందంటండి. అవును. అయితే విన్నాం మేము కొత్తగా కూడా. కొత్తగా హైదరాబాద్‌లో పెట్టారు. ఒక 6 హ్మ్. మంత్స్ అయిందంటే 6, 8 మంత్స్ అయింది. అక్కడ పెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో పెట్టారని చెప్పారండి. హ్మ్. సర్లే అని అక్కడికి వెళ్ళానండి. వెళ్ళి ఎన్ని మంత్స్ తీసుకెళ్లారు? ఎప్పటి నుంచి వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉన్నారు మీరు? మేము యాక్చువల్‌గా 2 మంత్స్‌లో 90% క్లియర్ అయిందండి. ఇప్పుడు 3 హ్మ్. మంత్స్ అయింది. ఇప్పుడు చాలా తగ్గిందండి. ఓకే. అయితే శ్యామల మేడం గారిని వెళ్లి కలిసాము. హ్మ్. కలిసి చెప్పాం, "మేడం మరి ఇట్లా 13 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్కడికెళ్ళినా ఏందంటే తాత్కాలిక పైన ఉపశమనం మొత్తం అయితే తగ్గడానికి లేదిది. హ్మ్. సోరియాసిస్ ఒకసారొస్తే అసలు తగ్గదు" అవును. అనేసి చాలామంది చెప్పారు మేడం. అందరికి అదే ఆ! ఒక అపోహ ఉంది. ఉంది. అసలు తగ్గట్లేదని చెప్తే మేడం గారు కలిసానండి. మేడం గారిని కలిస్తే, "అట్లా ఏం లేదండి. నేను హ్మ్. తగ్గిస్తాను. నేను చెప్పినట్టు చేయండి మీరు." మేడం గారు డైట్ చెప్తారండి. ఆ డైట్ గూడా చాలా ఓకే. ఇంపార్టెంట్ అండి మనకి. ఓహో! ఆ! ఓకే. మే నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా ఆ! మనకి డైట్ 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 కూడా. కంపల్సరీ అండి. మనం హ్మ్. ట్రీట్మెంట్ తీసుకుంటా ఆ డైట్ ఫాలో అవ్వలేదనుకోండి హ్మ్. తగ్గదు. అప్పుడు మళ్ళీ మనం ఎళ్లి మేడం గారిని గూడా ఏమి అడగలేము. సో మన బాడీ మొత్తం వాళ్ళకి అప్పచెప్పేయాల్సిందే ఆళ్ళకి మనం. అప్పచెప్పేయాలి. మేడం గారు ఎట్లా చెప్తే అట్లా మనం ఇంటే హ్మ్. 100% అండి. 100% క్యూర్ అవుతదండి. నిజంగానే మీ ఫేస్‌లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక ఆ! హ్యాపీనెస్ కనిపిస్తుంది. అసలు బిఫోర్ చాలా ఉండేదండి. ఇప్పుడు చాలా చూడండి అవును. ఒకసారి. మీరు మాకు అది. ఇంతకుముందు ఫోటోస్ కూడా ఆ! ఇప్పుడు రాగానే షేర్ అవును. చేశారు కదా! ఫోటోస్ షేర్ అన్నీ చూస్తే చేశానండి. ఈ బాబు, ఆ బాబు ఒకటేనా అని ఆ! ఒక డౌట్ కూడా అవునండి. వచ్చింది. అసలిప్పుడు ఒకసారి చూడండి. అసలు మొత్తం తగ్గిపోయిందండి. ఏం లేదు. అంటే ఆ! ఇదిగో ఇది గూడా చూడండి అసల. అదిగోండి. చూపియనా? ఏం కాదు. అది. మొత్తం కంప్లీట్‌గా తగ్గిపోయింది. జస్ట్ చిన్న చిన్న అంటే చిన్న ఒక 10% అది. సోరియాసిస్ తగ్గింది. బట్ మనకేదైనా ఒక దెబ్బ తగిలితే మచ్చలున్నవి. డాట్ అవి ఖచ్చితంగా కొంచెం అవును. 1 మంత్, 2 మంత్స్‌లో తగ్గిపోతాయి. హ్మ్. అవి నాకైతే చాలా హ్యాపీ ఉందండి. హ్మ్. మేడం గారు చెప్పినట్టు చేశాను. మేడం గారు 100% తగ్గిచ్చారు. హ్మ్. శ్యామల మేడం గారికి చాలా కృతజ్ఞతలు. మేడం గారు చెప్పినట్టు చేయండి. 100% తగ్గుతది. మీకు ఎటువంటి ఆలోచన వేరేదేం పెట్టుకోవద్దండి. ఎవరెవరో చెప్తున్నారు తగ్గుద్ది, అవును. మేము తగ్గిస్తాము అది మీ ఇదని. మాట సాయం ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడొచ్చు. అట్లా మేడం చాలా మందున్నారు. ఇప్పుడు నేను 13 ఇయర్స్ నుంచి అన్నీ వాడాను మేడం. హ్మ్. వాడాను. అదంతా అనుభవంతో చెప్తున్నాను.
మీరు ఎక్కడ తిరగొద్దండి. మేడం దగ్గర గారికి వెళ్ళండి. భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్‌కి వెళ్ళండి. పంచకర్మ సెంటర్ 100% క్యూర్ అవుతది మేడం. అవునా? 100%. మీ అయితే ద్వారా 10 మందికి చెప్పేది కూడా నేను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మేడం. ఇప్పుడు హ్మ్. పెద్దోళ్ళంటే అనుకోవచ్చు. చిన్న పిల్లల భవిష్యత్తు చాలా మంది ఉన్నారు మేడం. అబ్బా! ఇదంతా ఖచ్చితంగా ఎలర్జీ కదా! ఉంది. పాపం ఆ! స్కూల్లో అది కూడా ఇబ్బంది చాలా ఎదురయ్యే చాలా ఉండుంటది. 10థ్ క్లాస్ అప్పుడు కొంచెం మా వాడు చాలా ఇబ్బంది పడ్డాడండి. అవునా? ఆ! అయితే రూపేష్ నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు గదా! ఫస్ట్ ఇయర్ ఇంటర్ సో, ఫస్ట్ ఇయర్. ఎలా సఫర్ అయ్యావు దీంతో నువ్వు ఫస్ట్ నుంచి? ఫస్ట్ నుంచి సఫర్ అంటే ఇప్పుడు ఎటైనా ఎళ్ళాలని ఎవరైనా అనుకుంటారేమో అని. ఇప్పుడు హ్మ్. ఎటైనా ఎళ్తారు ఏంటని 10 సార్లు అడగడం, 10 మంది అడగడం అసలు ఇది. హ్మ్. వాళ్ళకి నేను సమాధానం చెప్పినా వాళ్ళు జర దూరంగా ఎళ్ళడం, నన్ను ఇగ్నోర్‌గా చూడడం అట్లా చేసిర్రు చాలా సార్లు. ఫీల్ అయ్యేవాడివా? చాలా ఫీల్ అంటే ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు బయటికెళ్ళినప్పుడు ఏంటిది అసలు ఈడి దగ్గరికి ఎళ్ళకూడదు అవన్నీ చెప్తారు కదా చాలా మంది. హ్మ్. అట్లా నేను దానివల్ల చాలా సఫర్ అయ్యా. సో, నేను ఎక్కువ బాధ పెట్టినట్టు మాట ఏంటి రూపేష్? నాకేందంటే వాడితో ఆడుకోవద్దు అట్లొస్తాయి వాడికి, నీకు గూడా ఒస్తాయి ఇవన్నీ అంటారుగా అట్లా నాకు బాగా బాధేసింది. అవునా? చదువుకునేటప్పుడైనా పిల్లల దగ్గరికి అవును. రానివ్వరుక ఎందుకంటే కొంచెం ఆ ఏజ్‌లో వాళ్ళకి ఆ ప్రభావం చాలా ఎక్కువ అవును. పడిపోతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. చాలా మంది హ్మ్. అంటువ్యాధి అనుకుంటున్నారు. హ్మ్. అట్లా అది మాత్రం అసలు అంటువ్యాధి కాదు మేడం. హ్మ్. కాకపోతే చూడటానికి మనకి ఇట్లా ఉండి అవును. దూరం పెడుతున్నారు. నువ్వు వెళ్ళిన తర్వాత నిజంగా తగ్గుద్దనుకునే వెళ్ళావా? డ్యాడీ మీద నమ్మకంతో వెళ్ళావా అలాగా? అసలు నేను అనుకోవడమైతే ఇన్ని హాస్పిటలే తిరిగిన. హ్మ్. ఇంతమంది మాటలు చెప్పిర్రు. అసలు ఈళ్ళు గూడా ఇట్లా మాటలు చెప్తారా, దగ్గిస్తారా అనుకున్నా. హ్మ్. నేను అనుకున్నదైతే. హ్మ్. కానీ ఈడికొచ్చాక చాలా హ్యాపీ నేనైతే. అవునా? అసలు 2 మంత్స్‌లో మేడం చెప్పిన డైటు హ్మ్. అసలేం చెప్పింది మేడం అది చేసినా ఇప్పుడు హ్యాపీ. ఏం డైట్ చెప్పారు నీకు? డైట్ అంటే పులుపు హ్మ్. అవి తినొద్దన్నారు. కారం ఎక్కువ తినొద్దన్నారు. ఉప్పు హ్మ్. లైట్‌గా తినమన్నారు. అవి ఇంకా ఫుడ్స్ కొద్దిగా ఉడకబెట్టినవి ఉంటే అట్లా తినమన్నారు. ఓకే. అంతే. నాన్ డైలీ వెజ్ మాత్రం ఒకటి. నాన్ ఆ! వెజ్ తినొద్దు. పల్చగా మజ్జిగ చేసుకోమన్నారు నీళ్ళ లెక్క. ఇప్పుడెలా ఉంది? నీ ఫ్రెండ్స్ దగ్గరికెళ్తున్నావు గదా! నీకు ఇప్పుడు చాలా కంప్లీట్ హ్యాపీ. తగ్గిపోయింది కదా! నీ చాలా ఫ్రెండ్స్ హ్యాపీ. రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు ఇంకా హ్యాపీ ఆళ్ళు. అసల అవునా? వీళ్ళు అనుకున్నారు నీకెట్లా తగ్గిందని వాళ్ళు ఇంకా అడగడం స్టార్ట్ చేసిర్రు. వాళ్ళే దగ్గర రావడం, మాట్లాడుకోవడం ఇంకా చాలా హ్యాపీ మేము. అవునా? ఓకే. సో, మీ ఇద్దరితో మాట్లాడాను గనుక ఖచ్చితంగా మీకు ట్రీట్ చేసినటువంటి డాక్టర్‌తో కూడా ఖచ్చితంగా నేను మాట్లాడాలి. సో, ఆ డాక్టర్‌ని కూడా మీరు తీసుకొచ్చారా? ఆ! అయితే మనం ఇప్పుడు శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదానికి సంబంధించి వాళ్ళకున్న అనుభవాన్ని, వాళ్ళు తీసుకున్నటువంటి ట్రీట్‌మెంట్‌కి, వాళ్ళకున్నటువంటి సంతృప్తికి సంబంధించి మనతో వచ్చి ఒకళ్ళు మాట్లాడడం జరిగింది. డాక్టర్ ఐశ్వర్య ఉన్నారు. శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే ఐశ్వర్య గారు. నమస్తే అండి. ఖచ్చితంగా ఇప్పుడొచ్చినటువంటి ఆ ఫాదర్ అండ్ సన్‌కి సంబంధించి ఎంత చెప్తున్నారు తెలుసా? మేము దగ్గర దగ్గర 13 సంవత్సరాల పైనే సఫర్ అయ్యాము. మాకెక్కడ తగ్గలేదు. బట్ మేము ఒక్కసారి ఇక్కడికెళ్ళిన తర్వాత చాలా హ్యాపీ. వాళ్ళ ఫేస్‌లో ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఆ బాబు ఎట్లా చెప్తున్నాడంటే, చాలా సఫర్ అయ్యాను నేను స్కూల్‌లో గాని, ఎక్కడైనా గాని అందరూ అదొక అంటువ్యాధిలా చూసారు. నాతో హ్మ్. ఆడుకోవడానికి కూడా ఇష్టపడలేదు. బట్ నేను చాలా హ్యాపీ ఇప్పుడు అంటున్నాడు. సో, అసలు ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి వాళ్ళెలా అప్రోచ్ అవుతున్నారు? రిజల్ట్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఈ రూపేష్ అనే అబ్బాయి మాత్రం మంగళగిరిలో వాళ్ళ రిలేటివ్స్ ద్వారా మా హాస్పిటల్ గురించి తెలిసింది. మాకు విజయవాడ, హైదరాబాద్‌లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉండే హాస్పిటల్‌కొచ్చారు. ఆ అబ్బాయి 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి సఫర్ అవుతున్నారు. కానీ అలా అంటే ఇప్పటికి 15 ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి ఈ సోరియాసిస్‌తో బాధపడుతున్నాడు. అంటే అవును. స్టడీస్ కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నానని చెప్పాడు. కానీ ఈ కేస్ మాత్రం మేము చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని క్యూర్ చేయడం జరిగింది. ఫస్ట్ రాంగాల్నే మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వగాల్నే ఒక 3 డేస్‌కి కొంచెం తక్కువ అవ్వడంతో ఆ అబ్బాయి వాళ్ళకి నమ్మకం వచ్చింది. తర్వాత 2 మంత్స్‌తో క్లియర్ అయిపోయింది. అవునా? ఓకే. జనరల్‌గా ఇదొక ఫ్యామిలీ జీన్స్ నుంచి వస్తుంది. సో, తగ్గే ఛాన్సే లేదు అని చెప్పి బయట మనకొక నానుడుంది. మన ఫ్యామిలీ కావచ్చు, లేతే రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా గాని మనకు బల్లగుద్ది చెప్పేస్తారు. అది తగ్గదు అని చెప్పి. అంటే ఇది అంటువ్యాధి కాదండి. హ్మ్. జస్ట్ ఇది ఆటో ఇమ్యూన్ సైకోసోమాటిక్ డిజార్డర్. ఓకే. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. మేబీ కొన్ని కంజెనిటల్ కేసెస్‌లో ఫ్యామిలీ నుంచి వస్తుంది. బట్ హ్మ్. ఒకరి నుంచి ఒకరికైతే అవ్వదు. ఓకే. కానీ మేము మెడికేషన్స్‌తో పాటు కొంచెం డైట్ కూడా ఫాలో అవ్వమని చెప్తాం. అది హ్మ్. మాత్రం పాటిస్తే 2 మంత్స్‌లో ఖచ్చితంగా మనకి 100% రిజల్ట్ ఉంటుందండి. సో, ఈ ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్ అని ఏమన్నా ఎనీ ఉంటుందా? ఏజ్ గ్రూప్. ఈ హ్మ్. అబ్బాయికే మనం చూస్తున్నాం కదండీ! 3 ఇయర్స్ ఏజ్ అప్పుడు వచ్చింది. అవును. ఇప్పుడు 17 ఆ! ఇయర్స్ అంటున్నారు. 70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి గూడా చాలా మందికుంది. అంటే హ్మ్. మిడిల్ ఏజ్‌లో స్టార్ట్ అవ్వచ్చు, బై బర్త్ ఉండొచ్చు, మిడిల్ ఏజ్ ఎప్పుడైనా ఉంటది. అది ఎలా వస్తుంది, ఎందుకొస్తుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకే. మెయిన్ రీజన్ వచ్చేసి మన ఇమ్యూన్ సిస్టమే మనల్ని అటాక్ చేయడం వల్ల ఈ
సోరియాసిస్ అనేది వస్తుంది. దీనివల్ల ఎక్కువగా అంటే మన అపియరెన్స్ కూడా ఇంపార్టెంట్ అవును. కదండి. అపియరెన్స్ వల్ల చాలా మంది మనం బయటికి ఎలా వెళ్తాము, మనం ఇలా ఎక్స్పోజ్ అవ్వలేం కదా అనేసి ఫీల్ అవుతుంటారు. దానివల్ల చాలా మంది సూసైడల్ సిమ్టమ్స్, చాలా మంది అవును. వచ్చి మేము సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నామండి అని అంటుంటారు. సోరియాసిస్ కి సంబంధించి సుమన్ టీవీలో ఒక రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు మనం హెల్త్ రిలేటెడ్ చాలా చేస్తాం. సుమన్ టీవీలో మీరు చాలా అవును. వీడియోస్ చూసుంటారు. అవునండి. కింద చాలా వరకు చాలా మంది సోరియాసిస్ కి నేను చాలా సఫర్ అవుతున్నాను, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే నా పాప బాబు, అదే లేకపోతే పెళ్లి సంబంధాల విషయంలో మేము చాలా సఫర్ అవుతున్నాం, పెళ్లి మ్మ్. అవ్వట్లేదు, ఇలా అనేక రకాలైనటువంటి కామెంట్స్ చూసాం. ఇంకా చాలా మంది మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఒకసారి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా తగ్గింది తెలుసుకునే ప్రయత్నంలో మీ హాస్పిటల్ గురించి తెలిసింది, శ్రీ భాస్కర్ ఆయుర్వేద కేరళ హాస్పిటల్. సో ఒకసారి మీతో కూడా మాట్లాడదాం అన్న ప్రయత్నంలోనే మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది. కానీ సోరియాసిస్ కి అయితే ఆయుర్వేదిక్ లో 100% క్యూర్ ఉందండి. మ్మ్. డైట్ ప్లస్ మెడికేషన్స్ తో, పంచకర్మ ట్రీట్మెంట్ తో మనకి సోరియాసిస్ కి అయితే 100% క్యూర్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం రూపేష్ గురించి తీసుకున్నట్లయితే గనక చాలా ఎక్కువ ఉంది. ఆ అబ్బాయి వచ్చినప్పుడు అవునండి. నాకు చూస్తే చాలా ఇప్పుడు severe. తగ్గిన దానికి అప్పుడు ఉన్న దానికి చూస్తే మాక్సిమం తగ్గిపోయింది. 99% తగ్గిపోయింది. ఎక్కడన్నా చిన్న మచ్చలు ఉన్నాయి అంతేగాని సోరియాసిస్ అయితే ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. సో ఫస్ట్ మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు మెంటల్ గా కూడా మనం వాళ్ళని స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవును. అందులోకి చిన్న పిల్లోడు. సో మీరు ఫస్ట్ ఎలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, ఎలాంటి భరోసా ఇచ్చారు అబ్బాయికి మీరు? మేమైతే మా దగ్గరకు అయితే ముందు మమ్మల్ని నమ్మండి, లైక్ మ్మ్. నమ్మకంతోనే ఫస్ట్ అవును. ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత మెడికేషన్స్, దాంతో పాటు డైట్ ఫాలో అవుతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. వన్స్ సోరియాసిస్ వస్తే గనక అది ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? ఇంకేమైనా అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా, లేకపోతే ఉంటాయండి. పర్లేదా? సోరియాసిస్ ఒకవేళ నెగ్లెక్ట్ చేయడం వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ అలా రావడం కూడా జరుగుతుంది. సోరియాసిస్ కి ఆర్థరైటిక్ కి సంబంధం రిలేషన్ ఉంది. ఉంది. ఓకే. ఓకే. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోతుంది కదండి. మ్మ్. సోరియాసిస్ అంటే మెయిన్ మన ఇమ్యూన్ సిస్టమే దెబ్బతిన్నప్పుడు, ఒకటి ఏదైనా ఓకే. వచ్చినప్పుడు మన బాడీ అటాక్ సో చేయడం చర్మం మీద వచ్చే సమస్య మాత్రమే కాదు, కాదు. చర్మం లోపలికి వెళ్ళి కూడా ఆ. చాలా అది మనల్ని నెగ్లెక్ట్ చేస్తే ఉమ్, చాలా సంవత్సరాల నుంచి వదిలేయడం, లేదా కొంతమంది కొద్ది ఏజ్ అంటే కొంచెం టైం గ్యాప్ లోనే అది ఆర్థరైటిస్ గా మారడం కూడా జరుగుతుంది. ఉమ్, అంటే అది సోరియాసిస్ వల్లే వచ్చేది. అది మనం ఏదో నార్మల్ పెయిన్స్ అనుకుంటాము, కానీ బోన్ రిలేటెడ్ మజిల్ రిలేటెడ్ పెయిన్స్ సోరియాసిస్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని సోరియాసిస్ ఎక్కువ నెగ్లెక్ట్ చేయడం వల్ల సోరియాసిస్ ఆర్థరైటిస్ Okay. రావడం జరుగుతుంది. మీ వికీపీడియా కానీ లేకపోతే మీకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు కూడా చాలా చూసినప్పుడు చాలా మంది మీ కామెంట్స్, మీ సైట్ కామెంట్స్ లోనే చాలా హ్యాపీగా, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు అందులో. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకొచ్చి మీతో మాట్లాడాము అంటే ఖచ్చితంగా జనానికి ఒక నమ్మకం మనం చూపించగలగాలి. అందులో ప్రాసెస్ లోనే అన్ని కామెంట్స్ చదివాం మేము, మాక్సిమం అన్ని పాజిటివ్ కామెంట్సే కనిపించినాయి. సో దానికి సంబంధించి కూడా ఈ మొత్తం మీ కెరియర్ లో కావచ్చు, మీ హాస్పిటల్ కి సంబంధించి కావచ్చు, చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, రావడానికి రెడీగా ఉన్నారు, మాట్లాడడానికి రెడీగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే గనక ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్ లో 2 ఉన్నాయి, విజయవాడలో 1 ఉంది. ఇప్పటికి మా హాస్పిటల్ నుంచి దాదాపు కొన్ని వేల మంది సోరియాసిస్ వల్ల క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ క్యూర్ అయితే 100% ఉంటుంది. మా సైడ్ నుంచి అయితే క్యూర్ అయితే 100% ఉంటుంది. మేము మా హాస్పిటల్ కాంటాక్ట్ అవ్వాలంటే జస్ట్ నెంబర్ తీసుకొని డైల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ గా వచ్చి మేడం గారిని మీట్ అవ్వచ్చు. ఓకే. మా హాస్పిటల్లో కన్సల్టెంట్స్ చాలా మంది ఉంటారు, వచ్చి డైరెక్ట్ గా వచ్చి మీరు మాట్లాడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మంత్స్ పీరియడ్ లోనే మనకి తగ్గే ఛాన్సెస్ అయితే షూర్ గా అండి. మ్మ్. కొన్ని మంత్స్ లోనే మనకి ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు, నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే కొన్ని డేస్ లోనే కనీసం ఆ స్కిన్ లోని So, తక్కువ ఉన్న తక్కువ stage లోనే వెళ్తే దురదలు గనుక- తగ్గడం, లేదా రెడ్డిష్నెస్, బ్లాక్, వైట్ స్పాట్స్ ఉంటాయి కాబట్టి అవి కనీసం ఒక 4-5 డేస్ లోనే మనకి కొంచెం తగ్గడం అనేది కనిపిస్తుంది. జనరల్ గా ఐశ్వర్య గారు, మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నా కూడా ఫైనాన్షియల్ గా కూడా మనకి చాలా ఆలోచించుకోవాల్సినటువంటి అవునండి. పరిస్థితులు ఉంటాయి. ఈ సోరియాసిస్ కి సంబంధించి 100 హాస్పిటల్ తిరిగినటువంటి చరిత్ర కూడా చాలా మందికి ఉంటుంది. సో శ్రీ భాస్కర్ ఆయుర్వేద కేరళ హాస్పిటల్ కి సంబంధించి ప్రైజెస్ ఎలా ఉంటాయి? అమ్మో మనం తట్టుకోగలమా అని ఒక భయం ఉంటుంది. జనరల్ గా ఆయుర్వేదం అంటే కొంచెం తక్కువే ఉంటుంది కాస్ట్. సో ఆ విషయంలో ఆడియన్స్ కానీ లేకపోతే ఈ పేషెంట్స్ కానీ మీరు ఒక అవగాహన కల్పించి మీ హాస్పిటల్ గురించి ఒక చిన్న అవేర్నెస్ క్యాంప్ లా అనుకోండి ఇది. సో దాని గురించి కొంచెం డీటెయిల్ గా. మా దగ్గర అయితే రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి. అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్, మెడికేషన్స్, డైట్ కూడా ఫాలో అవ్వాలి. మన దగ్గరకు వచ్చారు మమ్మల్ని నమ్మి 100%
నమ్మి మీరు కానీ సోరియాసిస్తో కానీ బాధపడుతుంటే మా హాస్పిటల్కి విజిట్ చేయొచ్చు. శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వస్తే 100% సోరియాసిస్కి అయితే రిజల్ట్ ఉందండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్లేదు, ఉమెన్, మెన్ లేదా చిన్నపిల్లలు ఎవరికి ఉన్నా కూడా 100% రిజల్ట్ అయితే మా దగ్గర ఉంది. రైట్. సో ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి చాలా మందికి ఇది ఒక శుభవార్తనే అనుకోవచ్చు. రైట్. సో చూసారు కదండి, సోరియాసిస్తో బాధపడే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే మేము అనుకుంటూ ఉన్నాం. ఇది ఇవాల్టి వీడియో. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.